అక్షరాలు ఉంటాయి, సమాప్తమైనది అని. అదే మనం ఇంగ్లీష్లో చూసుకుంటే ఇట్స్ ఫినిష్డ్ అంటే ఇంత సమయం అయి పని అయిపోయిందని కాకుండా ఇట్స్ ఫినిష్. నాకు అప్పగించిన సమయం, నాకు అప్పగించిన తలాంతులు, నాకు ఇచ్చిన పనులు ఏం చేశాడు దేవుడు, అన్ని దాంట్లో ఫుల్ఫిల్ చేసాడు అనమాట. ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన యోగ్యత, మనకి పనులు మనం చేయగలుగుతున్నామా, మనం ఇంకా దేవుడికి అప్పగించిన తలాంతు మనం వాడబడుతున్నామా, మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, తన సిలువలో దేవుడు తను పంపించిన పనిని, బాధ్యతని ఫుల్ఫిల్ చేసేసి తను చెప్పిన మాట సమాప్తమైనది అని చెప్పాడు. ఆ మాట చెప్తున్న తండ్రి 6 లక్షలు చెప్తుండగా మనం ఆయన ఫినిష్ అని చెప్పలేదు, ఇట్స్ ఫినిష్డ్ అంటే ఆ పని అయిపోయిందని చెప్పలేదు కదా. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలని ఏం చేశాడు, ఫుల్ఫిల్ చేశానని చెప్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా దేవుడు వచ్చే మన ప్రతి మాట మనం ఏం చేస్తున్నారంటే ధ్యానించుతున్నాం. దేవా, ఈ శిలువలో ధ్యానించే ప్రతి మాట నన్ను గైకొన్న సహాయం ఇచ్చాను కాక. మనం పూర్తిగా మనం చూసిన గ్రీకులో మనం చూస్తే సమాప్తమైనది అంటే టెట్రాన్స్ ట్రాయ్ అంటే అనమాట గ్రీకులో మాట. మనం సమాప్తమైనది ఒకసారి చూసుకున్నాం. దేవుడు ఎందుకు ఈ భూలోకం పంపించాడు, భూమి మీద పంపించాడు, అది చేసిన పని ఏంటో, బాధ్యత ఏందో ఒకసారి తెలుసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18-19. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగినని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారా, దేవుడు ఎవరి కోసం వచ్చారు? బీదలు కటాక్షించడానికి, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి వచ్చారు, గుడ్డి వారికి చూపు కలగడానికి చేశాడు. చూసారా, తనకున్న బాధ్యతలు చేసిన దేవుడు సక్రమంగా తనకున్న బాధ్యతలన్నీ దేవుడని నెరవేర్చబడ్డాడు అనమాట. అంత మాత్రమే కదా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం తెలుసా, సువార్త ప్రకటించడానికి, రోగులు బాగు చేయడానికి, చెరలో నుండి విడిపించడానికి దేవుడు మనల్ని విడిపించాడు. అదే యోహాను సువార్త చూసుకుందాం, 10 చూసుకుందాం. సెకండ్ పార్ట్ చూద్దాం. యోహాను సువార్త గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు మనకి ఏం చేస్తున్నారు? గొర్రెలు అంటే ఎవరో కాదు, మనం పశువులు అది కాదు, కానీ గొర్రెలు అంటే మనమే. మన దేవుడు ఏం చేస్తున్నాడు సార్? సమృద్ధి అయిన జీవం మన దేవుడు మనకి ఇచ్చుచున్నాడు. సమృద్ధి అయిన జీవం, మన సంతోషం మనకి ఇచ్చుచున్నాడు. సంతోషం మనకి ఇచ్చుచున్నాడు. జీవం మనకి ఏం ఇస్తున్నాడు? సమృద్ధి, అబండెంట్ అండ్ లైఫ్, అగప్పైన ప్రేమ, సంతోషం మన దేవుడు అనేది ఇచ్చుచున్నాడు అనమాట. మూడోది చూస్తున్నారంటే ఎందుకు దేవుడు మనకి లోకం పంపించాడని. మొదటి యోహాను సువార్త మొదటి యోహాను 3:8. చూసారా, అపవాదం. అదే మనం 10:10 యోహాను 10:10 దొంగలా చదవని యోహాను 10:10. గొర్రెలకు జీవము దొంగ దొంగతనమును హత్యను నాశనము చేటుకు వచ్చును కానీ దొంగతనమును హత్యను నాశనము చేటుకు వచ్చును కానీ అది దేనికి వాడు. దొంగ ఏం చేస్తున్నాడు? తన పని ఏంటంటే దొంగతనం చేస్తున్నాడు. కానీ దేవుడు తను ఏం చేస్తున్నాడు తెలుసా? మనల్ని రక్షించడానికి మనం ఏం చేస్తుంది? దేవుడు మనల్ని ఒక